ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే చేపట్టింది. సర్వేలో భాగంగా రాష్ట్రంలోని 1.17 కోట్లకు పైగా ఇళ్లను గుర్తించి మొదటి దశలో వాటికి స్టిక్కర్లు అంటించారు. రెండో దశలో ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తున్నారు. మొత్తం 8 పేజీల్లో 56 అంశాలకు సంబంధించి 75 ప్రశ్నల ద్వారా ఎన్యూమరేటర్లు సమాచారం సేకరిస్తున్నారు. అయితే ఇందులో ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య ఇలా అన్ని అంశాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. పలువురు ప్రముఖులు కూడా కులగణనలో వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా కులగణనలో వివరాలను నమోదు చేయించుకున్నారు. ఈ రోజు ఉదయం కవిత నివాసం ఉంటున్న బంజారా హిల్స్లోకి ఇంటికి కులగణన అధికారులు వచ్చారు. అధికారులకు సహకరించిన కులగణనలో ఎమ్మెల్సీ కవిత వివరాలు నమోదు చేయించుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై ఆరోపణలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న కవిత బెయిల్పై కొన్ని రోజుల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఉన్న కవిత గతంలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. తీహార్ జైలు అధికారులు, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కవిత గైనిక్ సమస్యలు, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. జైలు డాక్టర్లు సిఫారసు మేరకు వైద్య పరీక్షల నిమిత్తం కవితను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలోనూ ఆమెను ఎయిమ్స్కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన విషయం విదితమే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సిబిఐ సైతం ఆమెను కస్టడీలోకి తీసుకుంది. ఈ రెండు దర్యాప్తు సంస్థల కేసుల్లో కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ కోసం ఇప్పటికీ అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమె బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరుగుతుంది. ఈ కేసులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసినా ఈడీ ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈసారైనా ఆమెకు బెయిల్ వస్తుందని కవిత, ఆమె కుటుంబ సభ్యులుగా ఆశగా ఎదురుచూస్తున్నారు.